గాలి ఏమైంది, రేగడం మొదలెట్టింది. ఆ పడవకి అగెయినెస్ట్గా, ఆ యొక్క పడవకి విరోధముగా గాలి అనేది రేపబడింది. ఎప్పుడైతే ఆ గాలి రేపబడిందో అప్పుడు ఏమైందంటే ఈ సముద్రంలో ఉన్న ఒక అలలు ఎగసి పడడం మొదలెట్టాయంట. ఆ అలలు పడవను కొడుతూ ఉన్నాయి. పడవ అటు ఇటు ఊగుతూ ఉందంటండి. అటువంటి సమయంలో అటువంటి పరీక్షను వారు ఎదుర్కొన్నప్పుడు యేసయ్య నడుస్తూ వస్తున్నాడంట సముద్రం మీద. ఆ నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఈ శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసయ్యను చూసి తొందరపడి భయం కలిగిన వారై భూతమని చెప్పి కేకలు వేయడం మొదలుపెట్టారంట. మనం ఎదుర్కొంటున్న పరీక్షలో మనము భయపడిపోతూ ఉంటామన్నమాట. ఓడ నీటి చేత కొట్టబడుతూ ఉంది, అలల చేత గాలి రేపబడుతూ ఉంది. ఆ సమయంలో దరి ఇంకా దూరంగా ఉంది. శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు బహుశా ప్రాణ భయముతో తమ యొక్క ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారేమో. రాత్రి 4వ జాము.